ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే మొదటిగా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. లైక్ చేయడం, కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 605 నామము గోమాత, 3 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గోమాతాయే నమః అని నమస్కరించుకోవాలి. మాత, గోమాత, భూమాత ఈ 3 పుణ్యవంతమైనవి. ఈ మూడింటికి మూలమైనది, పరమ పుణ్యవంతమైనది శ్రీమాత కాబట్టి అమ్మవారు గోమాతగా అర్చింపబడుతున్నది అనే అర్థం కూడా చెప్పుకోవాలి. గోవులకు మాత తల్లి వంటిది. గో అనే ఏకాక్షర పదానికి సంస్కృతంలో చాలా అర్థాలున్నాయి. ఈ అర్థాలే కాక సంకేతార్థాలు కూడా చాలా ఉన్నాయి. గో పదానికి కిరణం అనే అర్థం ఉన్నది. ఈ అర్థంలో గోమాత అంటే కిరణముల ఉత్పత్తికి కారణమైనదే, అంటే సూర్యుడు అని ఒక అర్థం వస్తుంది. అప్పుడు ఈ నామము సావిత్ర మండల మధ్యవర్తి అనే అర్థాన్ని సూచిస్తుంది. గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది. మాత అంటే తల్లి లేదా మూలము లేదా నేపథ్యము అనే అర్థాలు తీసుకుంటే భూమి మొదలైన వాటి ఉనికికి కారణమైనది అనే అర్థం వస్తుంది. గో అంటే ఇంద్రియము అనే అర్థాన్ని బట్టి ఇంద్రియములను, మాత అంటే కొలతలు వేయునది అంటే మన చిత్తవృత్తాలను కొలతలు వేయున్నది అని అర్థము. 1 గోమాతగా అర్చింపబడుతున్నది. 2 సావిత్ర మండల మధ్యవర్తి. 3 భూమి మొదలైన గ్రహాదుల ఉనికికి కారణమైనది. 4 చిత్తవృత్తులను కొలుచున్నది అనే అర్థాలని ఈ నామానికి మనం చెప్పుకోవచ్చును. శ్రీమాత్రే నమః. గోమాత ధేనువులకు, ఆవులకు తల్లియగు సురాభి స్వరూపురాలు. గోశబ్దానికి చాలా అర్థములు కలవు. ప్రధానంగా గోవులకు తల్లి అగు సురభి అనున్నది గ్రహించి ఇతరములైనవి వీలైనంత వరకు గ్రహింపతగును. విశ్వనిఘంటువునందు గోశబ్దమునకు స్వర్గము, వృషభము, కిరణము, వజ్రము, చంద్రుడు, ఆవు, నేత్రము, దిక్కు, బాణము, భూమి, వాక్కు, ఉదకము అని అర్థములు చెప్పబడినాయి. అనేక అర్థ ధ్వని మంజరి అను గ్రంథమునందు కూడా గోశబ్దమునకు బాణము, వాక్కు, పశువు, భూమి, దిక్కు, కిరణము, జలము, కన్ను, స్వర్గము, తల్లి, వజ్రము, అగ్ని, ముఖము, సత్యము, ధ్వని అను అర్థములు చెప్పబడినాయి. వీనిలో గోశబ్దమునకు ఏ అర్థములు వచ్చునో, ఏ అర్థాలు వచ్చినవో చెప్పినచో దేవికి సంభవించి సమన్వయమగునో వానినన్నిటినీ ఇచ్చట చెప్పుకొనవచ్చును. ఈ 3 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడము, కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ప్లీజ్ కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.